M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉత్తరాఖండ 50వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఉత్తరాఖండ ఈరోజు 50వ భాగం తెలుసుకుందాం. అలాగా వాల్మీకి ఆవిడ్ని ఆశ్రమంలో మునికాంతలకు అప్పచెప్పి వెళ్ళాడు. ఆ సీత పుణ్యాశ్రమం చేరటం చూసి లక్ష్మణుడు దుఃఖము చేయగలిగిన మనస్సుతో సుమంత్రంతో ఇట్లను, తూత సూచితవా జానకి విరహము చేయగలిగిన రఘురాముని దుఃఖమును లోకముల చేకీర్తింపబడు సాధ్మని జనకపుత్రుని తాను విడనాడని, ఇంతకన్నా దుఃఖం ఇంకోటి ఉండునా? కీర్తిసాలకు రామమూర్తికి రామభద్రుట్లు వైదేశీ లేనివాడే దుఃఖించుట తోడగా తోత దైవము చేష్టగానే తోచుతున్నది. దైవమును అతిక్రమించుట భూమి యందు మానవులకి శక్యమా? దేవతలను, గంధర్వులను, దేవశత్రువులకు రాక్షసులను సంహరించిన సీతానాథుడు నేడు దైవమును దాటజాలక పోడిచే దీనత్వంతో దానికి లొంగియందును. జనకుని ఆజ్ఞచే నిర్జనమైన దండకారణ్యమందు వనములలో 14 సంవత్సరములు దుఃఖములను అనుభవించను. అంతకన్నను ఈ జానకి వియోగమును భరించిన కష్టము పౌరుల వాక్యములను విని సచ్చరిత అయిన పిలుగాలను పిలుచుటకు ఎంత దయలేని వాడో కదా. సీత సాధ్వి అని తాను ఎరుగును, ఇట్లెరికి ఉండి భార్యను అడవిలో విడిచను. ఇంతటితో నిందపోవునా కఠినులని అనుకుందురా? ఇంకా కాకరదేమున్నది? ఇక ఏ ధర్మమునే విధముగా సంపాదించును? అయ్యో, తన మనస్సును త్రిప్పుకొనుడు ఎంతటి ధైర్యవంతుడో కదా అని అనేక విషములుగా దుఃఖముతో చెప్పుతున్న లక్ష్మణుని మోమును చూచి బుద్ధిమంతుడకు సుమంతుడు ఈ విధముగా అనునయపు మాటలను చెప్పి అతని ఆర్తి అనగజేసను. ఓ సౌమిత్రి, జానకి విషయమునందు సంతాపం ఏమటికి? ఇది ముందే తెలిసినదే. సౌఖ్యములను అనుభవింపనర్హుడైన రామచంద్రుడు ప్రేయసి వియోగముచే దుఃఖబాధితుడును. కొంతకాలము గడవగా శ్రేష్టమతి నిన్నును, భర్త శత్రుఘ్నులను, భూపుత్రికను ఎడబాయును. దీనిని నేనెవ్వరి తోడను భరతునితో శ్రీరామభద్రునితో నేను చెప్పకుందువేని పూర్వము దుర్వాసుడు దశరథ మహారాజును నేనును వశిష్ఠ మహర్షి వినుచుండగా చెప్పిన వృత్తాంతం అంతయు ఓ నిర్మలాత్మ నీకు చెప్పదను. ఆ మహారాజు సుమంత్ర ఈ రహస్యము ఎవ్వరికీ చెప్పబోకని ఆజ్ఞాపించను. ఆ రాజాజ్ఞను నేను ఎప్పుడునూ భక్తితోనూ వినయముతోనూ నెరవేర్చుతుందను. నీకైనను నేను ఇట్లు చెప్పదగును. ఆయనను దైవతంత్రమును దాతవశమవున ఈ విధమైన దుఃఖముతో నీవు శ్రమపడుచుండడు చూడగా ఈ దురవస్థను బాపటకే నేడు శుభమని నాకు తోచుచున్నది. కావున ఓ రాజపుత్ర, ఇట్లు చెప్పదలిచితిని. నీకు వినట ఇష్టమనితో ఎట్టి దశయందైనను తమ్మునకు అన్నగారులకు చెప్పబోకుము అని సుమంత్రుడు చెప్పగా నీ మాట ప్రకారమే నేను నడిచెదను సుమంత్ర. ఆ వార్తలను ఉన్నవి ఉన్నట్లుగా నాకు తెలియజేయి అని లక్ష్మణుడు అడిగాను. అప్పుడు సుమంత్రుడు ఆలస్యం చేయక ఇట్లు చెప్పాను. దీంతో మనకి 50వ భాగం పూర్తయింది. మీకు ఈ ఉత్తరాఖండ 111 అధ్యాయాలు. ఈ 111 అధ్యాయాలు చక్కగా శ్రవణం చేయండి. అందరూ మీరు మీ పిల్లలకి
మన సనాతన సంప్రదాయాలు విలువలను గురించి రోజుకి కొద్ది కొద్దిగా తెలియజేయండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మీరందరూ కూడా తెలియజేస్తారని, అలాగే 10 మందికి తెలియజేయండి. వాళ్ళు కూడా తెలుసుకుని మన సనాతన సంప్రదాయాలను గౌరవిస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాటు కుమార్.